సో మాయ అంటే అర్థమైంది. మహామాయ అంటే స్థూలమైన దాన్ని, అంటే దేహము, దేహ సంబంధికులు, వస్తు వైభోగాలు ఇవన్నీ శాశ్వతం అనుకుంటారు. ఆ మాయలో బతుకుతారు. ఇది మహామాయ. అలాంటి వాళ్ళకి అసలు సమయమే ఉండదు ఇవన్నీ తెలుసుకోవడానికి. ఎప్పుడు మేలుకుంటారు అనంటే పూర్తిగా భగవంతుడు నిరాకారుడు అన్నది ఒక స్టేజ్‌లో ఫ్లాష్ అయితది భారతదేశంలో. అది ఎట్లా జరుగుతది ఏంటా అని మీకు రుజువులతో సహా నేను రెఫరెన్స్ ఇచ్చి చూపిస్తాను. ప్రస్తుతానికి భగవంతుడు నిరాకారుడన్న విషయం మనకి స్పష్టం అవ్వాలి. సో, ప్రతి దానికి నేను రెఫరెన్స్ ఇచ్చే చెప్తాను. కాబట్టి ఏదో చెప్తున్నామని అనుకోవద్దు. ఎందుకంటే అంత సబ్జెక్ట్ నేను ఒక అరగంటలో కవర్ చేయలేను. కాబట్టి రోజు కొంచెం కొంచెం చెప్తూ వస్తాం కాబట్టి అది ఆ పాయింట్ మీద డీటెయిల్‌గా ఎళ్ళేటప్పుడు ఎప్పుడు నిరాకారుడన్న విషయం బయటకొస్తది. వస్తే ఏం జరుగుతది? సో, ధర్మస్థాపన అంటే ఏం చేస్తారని భగవంతుని గురించి ఆయన యొక్క కర్తవ్యాన్ని చెప్పేటప్పుడు అక్కడ కవర్ చేస్తాను. సో, ఇక్కడ ఈ మహామాయ అంటే ఈ దేహము, దేహ సంబంధీకులు, వస్తు వైభోగాలు ఇవి శాశ్వతం అనుకుంటారు. ఇది మహామాయ. కొద్దిమంది ఆ స్టేజ్ దాటి ఎక్కడో వీళ్ళలో ఆత్మశక్తి అని తెలుసుకోవాలి, చెయ్యాలి, ఆధ్యాత్మికంగా వెళ్ళాలి, చదువుకోవాలి అన్న స్థితి వస్తది. కానీ ఈ మాయ కప్పబడిపోయి ఉంటది. అధిగమించలేకపోతారు. అది అధిగమించాలంటే ఏం జేయాలి? నన్నే ఆశ్రయించిన వాళ్ళు దాన్ని అతిక్రమిస్తారు. సో, వీళ్ళాయనను ఆశ్రయించలేదా మరి అనంటే, భక్తి చెయ్యట్లేమే, భక్తి చేసేస్తున్నాం అంటున్నారు. భక్తి చెయ్యాలి, చెయ్యొద్దని అనట్లేదు. ఆశ్రయించిన వాళ్ళు, సమర్పణ అయిన వాళ్ళంటే ఇంక భగవంతుడు మీరు ఏది చెప్తే అంటే నాకిది తెలుసుకోవాలి, నాకు మీరే కావాలి అన్న ఆ భావన రావాలక్కడ. ఆ వచ్చినప్పుడు ఎక్కడో చోట మనకి జ్ఞానం అన్నది దొరుకుతుంది. దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి ఎలా తేవాలి? లేదు మనం ఇంకా మాయలోనే బతికితే ఏమైద్దంటే ఇంకా భక్తిలో కూర్చొని పారాయణాలు చేసుకుంటూ ఉంటాం. మొత్తం 108 సార్లు పారాయణం చేసినా భగవంతుడు నిరాకారుడన్న విషయం అర్థం కాదు. సో, ఇక్కడ ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. నేను అవన్నీ రెఫరెన్స్ ఇచ్చి చెప్తాను. మరి ఇదంతా భగవంతుడు నిరాకారుడైతే మరి శ్రీకృష్ణుడెవరు భగవద్గీత చెప్పింది? మరి ఇంతకు చెప్పిందెవరు? ఎలా చెప్పారు? సో, ఇవన్నీ గూడా నేను మీకు రాబోయే క్లాసెస్‌లో స్పష్టం చేస్తాను.